శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ ఎదురుగా ఏం కనపడుతుంది? ఏదో శవల పిల్లి ఆకారంలాగా ఉంది కదా. కందండి. కంద ఇలా కొన్ని కొన్ని ఆకారాలతో భూమిలో పెరుగుతుంది. భూమిలో పెరిగే దుంపలు కూడా చాలా వరకు అలా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా వచ్చినాయి కదండి కొమ్ముల్లాగా. ఇవి తీసేసి మట్టిలో పెట్టేసేమనుకోండి మనం, మొక్కలు వచ్చేస్తాయి. మొక్కలు వచ్చేసి ఆ మొక్కలు బాగా బలపడి లోపల దుంప ఊరిన తర్వాత మొక్కలు ఎండిపోతాయి. అప్పుడు మనం తవ్వితే ఇలా దుంప వస్తుంది అన్నమాట. అలాగే పండింతారు మరి కంద. కంద వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కంద వల్ల ఉపయోగాలు ఏంటో కూడా ఈ వీడియోలో చెబుతాను. ఈ కంద ఎవరిచ్చారో ముఖ్యంగా ముందే చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రేమతో మా ఆయమ్మ తెచ్చి ఇచ్చిందండి. ఆయమ్మ వాళ్ళని నేను ఎంత బాగా చూస్తాను అనేది పక్కన పెడితే, నాతో వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో అనేది నిజమండి. అదే మీకు ఈరోజు చెప్పాలి అని. ఎందుకంటే నాలో ఉంటే అది మంచి అవదండి. మీ దగ్గరికి చేరితే నిజమైన మంచి అవుతుంది. అయితే మా ఆయమ్మ అంటే 4 ఆయమ్మలు ఉంటారులేండి. శ్రీనంద స్కూల్ పక్కనే మాకు ఇలా తలుపు తీసుకుని వెళ్తే కొంత ప్లేస్ ఉందని మొక్కలు పెట్టుకున్నాను. వాళ్ళు బిల్లబిల్లాడుతూ, అమ్మ బట్టలు వేస్తున్నారా, నిన్న కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు, బయటికి రాలేదు, ఊరు వెళ్ళారా అలా అని అడుగుతూ ఉంటారు. గమ్మున క్యారేజీ వండుకొని వచ్చేస్తారండి. ఒక్కొక్కసారి కూర అయ్యి తెచ్చుకోరు. అమ్మ ఈరోజు కూర తెచ్చుకోలేదు అని అడుగుతారు. ఏదో నాకున్నది నీ పెట్టానని గొప్ప కాదు సుమండి అంటారు. మొన్నైతే రథసప్తమి రోజు ఆయమ్మ ఈరోజు కూర ఇయ్యాలమ్మ నేను తెచ్చుకోలేదు అంది. ఆ రోజు కొద్దిగా చిక్కుడుగాయలు ఉంటే మా వారికి వండేసి క్యారేజీ పెట్టేసి ఇచ్చేసాను. ఆదివారమే కదా, ఏ పెరుగో వేసుకుని తిందామని వంకాయలు తెచ్చారు పచ్చి పులుసుకి. నా ఒక్కదానికి ఏం చేసుకోను అని కాల్చినవి లోపల పెట్టేసి రేపు పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఆయమ్మ అలా అనేసరికి పచ్చడి ఆ రోజే చేసేసాను. వీడియోలో పెట్టాను, మీరందరూ చూశారు. కాస్త ఆయమ్మకి ఇచ్చి కొంచెం నేను కూడా వేసుకున్నాను. ఆ పచ్చడి ఇంకా ఉంది. ఇప్పుడు మా వారికి టిఫిన్లో కూడా వేస్తాను. అలా ఉంటుందండి. నాకు కోటా బియ్యం వస్తాయి. నేను పిండ్లు నూకలు చేసుకుంటాను. మరి నా దగ్గర 20 కేజీలు వస్తాయండి మాకు. మరి వాళ్ళకి ఏమన్నా అన్నం వండుకోండి అమ్మని ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 కేజీలు ఓ పొట్టొకరికి ఇస్తూ ఉంటానండి. దేవుడు మనకి ఇచ్చాడు, మనం అమ్ముకోవటానికి కాదు, పంచుకోవటానికి. మనం తినలేనిది ఒకరికి పెట్టుకుంటే మనకి ఒక పుణ్యం అనేది ఉంటుంది. పెట్టింది కీర్తి పాలు, తిన్నది పెంట పాలు అని పెద్దలు చెప్పేవారు. ఏదో మా ఇంట్లో ఉన్నాయి అనుకోండి. మేమైతే షుగర్ కాబట్టి స్వీట్లు అయ్యి తినం కాబట్టి, అంటే తిన్నంతట్లే మా వారికి ఏమి ఉండదు కానండి, ఎందుకని ఎక్కువ పెట్టను. అలాంటివి వస్తూ ఉంటాయి కదా సార్లు విని ఆయమ్మలకి అయ్యి పెట్టుకుంటానండి నాకున్నంతట్లో. అది గొప్ప కాదండి. నేను చేసింది పక్కన పెడితే వాళ్ళ ఉండే ప్రేమ అది ఒక గొప్ప అనమాట. ఈ ఆయమ్మ, అమ్మ ఏమన్నా అనుకుంటారా, తీసుకొస్తాను కంద తవ్వేమమ్మా మా ఇంటి దగ్గర అంది. ఏమనుకోనమ్మా అన్నాను. ఎందుకంటే ఆ మనసు నొచ్చుకుంటుందేమో, మనం ఎత్తి తీసుకొని అన్నారనుకుంటుందేమోనని. తిత్తానంది. అప్పుడు వాళ్ళు కూడా ఇది అమ్ముకుంటే మనం కొనుక్కున్న డబ్బులే కదా, ఎంతో కొంత తీసుకోవాలమ్మ అంటే ససే మీరే వద్దంటే ఒక్క 30 రూపాయలు మాత్రం చేతులు పెట్టగలిగాను. పట్టుకొచ్చి ఇచ్చిందండి. ఈ కంద ఎంతో ప్రేమతో తెచ్చిచ్చింది. ఇది 4 రకాలుగా కూరలో పచ్చళ్ళలో కూడా చేసుకోవచ్చు. 4 రకాలుగా చేస్తాను. అప్పుడు కూడా వీడియోలు పెడతాను. ఇప్పుడైతే మా ఆయమ్మ పట్టుకొచ్చి ఇచ్చింది కదా, ఇది అయిపోయింది. కంద వల్ల మన ప్రయోజనాలు ఏంటి అంటే, ఆడవాళ్ళకి గర్భసంచిలో ఉన్న దోషం పోవాలంటే కంద తింటూ ఉండాలి. పెద్ద మనిషి అయిన పిల్లల ఇంట్లో ఉంటే కంద వండి ప్రత్యేకంగా కంద కూర వండి పెడుతూ ఉండేవారు. పెళ్ళయిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు పుడతారు అని. ఇప్పుడైనా మనకి పిల్లలు పుట్టడం లేట్ అయితే కంద వండి పెట్టండి అంటారు. అంటే ఇంక డాక్టర్లు ఎందుకండి కంద తింటే సరిపోతుందా అని అలాంటివి అనుకోవద్దు. పూర్వం అలా చేసేవారు, అలాగే జరిగేది. ఇప్పుడు ఇలా చేస్తున్నాం, ఇలాగే జరుగుతుంది. ఏదో బండి వచ్చేస్తుంది, మళ్ళీ మాట్లాడతాను. ఉల్లిపాయలు బండి వచ్చిందండి. 5 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే అని అంటుంది. సరే వెళ్ళింది కదా అనుకుంటే పనస్ఫొట్టు అంటూ వచ్చాడు. ఆ 2 వెళ్ళాక మళ్ళా మాట్లాడుతున్నానండి. మరి కంద వల్ల ఆడవాళ్ళకి ఇంత మంచి ప్రయోజనం ఉన్నది కాబట్టి అందరూ తినవలసిందే. కంద వేడి చేస్తుంది, అన్ని దుంపల్లాగా తేడా చేసేది కాదు కాబట్టి కంద తినొచ్చు. అలానే కంద నోము పడతారు. ఇప్పుడు మాఘమాసం కదండి, రథసప్తమి రోజు పట్టుకుంటారు నోములు. తీర్చుకునే నోములు రథసప్తమి రోజు మాత్రమే పట్టుకుంటారనమాట. ఇలా కంద నోము పడతారనమాట. ఇలా పిలకలు వచ్చి ఉండాలి. ఇంతంత కాదు, చిన్ని పిలకలు, ఇంతంత పిలకలు వచ్చినాయి అనుకోండి, వాటికి ఎండి గొట్టాల్లా చేయించి వీటికి తొడిగేసి అప్పుడు ముత్తైదువుకి అందిస్తారు నోము. అది వేరేగా చెబుతాను. ఈ కందతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పూజలో కూడా ఉపయోగిస్తారు. కంద బచ్చలి వండుకోమని కార్తీక మాసంలో ఎందుకు చెబుతారు? అప్పుడైనా తింటాం కదా అని, మన ఆరోగ్యం కోసమే కదా
తింటాం అర్థమవుతుంది కదా. మామూలుగా అయితే కంద బాబోయ్ అంటారు, లేదండి కంద చక్కగా ఉడకబెట్టిన తర్వాత చక్కగా పులుసు పెట్టుకుంటే ఏది పనికిరాదు తెలుసా, అంత బాగుంటుంది. అలాగే ఇగురు కూడా చేసుకోవచ్చు, అలాగే అట్టేసుకోవచ్చు, అలాగే మరి పచ్చడి చేసుకోవచ్చు. అది కంద పచ్చడి చెప్పాను కదా, ఉట్టుగా కూడా కంద పచ్చడి చేసుకోవచ్చు. మా అమ్మగారు అస్తమానం ఉండేవారండి. దుంపలు ఇంట్లో ఎప్పుడు ఉండి కంద పెండలం మరి బంగాళదుంపలు అప్పుడప్పుడు తెచ్చేవారు, కంద పెండలం ఎక్కువగా తెచ్చేవారు. ఈ ఇప్పుడు ఒక సీజన్ వచ్చేది అనుకుంటానండి నా చిన్నతనంలో, అది అలా పక్కన పెట్టేసి ఉంచేవారు, ఆరితే దుంప బాగుంటుంది అని. కేజీలు కేజీలు తెచ్చేవారు అన్నమాట. ఇలాంటి దుంప కోసి వండితే సరిపోయేది కాదు, ఇంట్లో జనం బయట పొరుగులు అలాగా తినేవారు. ఆరోగ్యం కోసం వాళ్ళు వండుకున్నది వాళ్ళకు కూడా మంచిది కదా, ఇది కంత పెట్టాలని పెట్టేవారు. అంత గొప్ప మంచి సాంప్రదాయాలు నడిచేయండి అప్పుడు. ఇప్పుడు తిన్నంత తింటాం, పాడేసినంత పాడేయటం, పాడేసి ఇది వారేసుకోవటం ఎవరికీ లేదండి. పాడైన తర్వాత పెడదామని మాత్రం అనుకుంటారు, తప్పండి. అది చాలా తప్పు, బాగోలేదు మనం తినం. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎలా తింటారు కదా, వాళ్ళ మనుషులే కదా. బాగుంటుండగానే పెట్టుకోవాలి, బాగోపోతే పాడేయాలి. అది మాత్రం నేను ఎప్పుడూ చెబుతానండి, వీడియోల్లో ఎప్పుడూ చెప్పాను. మంచి చాలా కష్టం బయటికి వెళ్ళాలి అంటే, చెడు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుంది కదా. పోనీలేండి, ఏదేమైనా నేను మీకు 4 మాటలు చెప్పగలిగే ఈ శక్తిని ఈ ఈ వాక్కు ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి తప్పకుండా వాడుకుంటాను. నాకేం వస్తుందో నాకు తెలియదు, కానీ నేను చెప్పాననే తృప్తి మాత్రం నాకు ఉంటుందని అనుకుంటున్నానండి. చూసారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అయ్యమ్మ ఇచ్చిన కందదుంప కూర వండేస్తానండి, ఇప్పుడు కదలండి, ఇంకా కదా ఆరుతుంది దుంప. ఇది చూసారా ఇది ఊగుతుందండి, ఎక్కడ ముక్క ఇరుగు పడిపోద్దో మీకు వీడియో తీయకుండానే తీయలేదనమాట. ఇది ఊగట్లేదు, కానీ ఇదైతే ఊగుతుందనమాట, ఇరుగు పోతుంది. ఇంకా కవర్లు వేసుకొచ్చింది కదా అందుకు. చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.